కిష్కిందా యూనివర్సిటీ ఆఫ్ బళ్ళారి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే రవి గారు. మనం హైదరాబాద్లో మాట్లాడుకునేవారు. అవును. ఇప్పుడు బళ్ళారి కిష్కిందా యూనివర్సిటీలోనే కూర్చొని మాట్లాడేసుకుంటున్నాము. అవును మేడం. మార్నింగ్ నుంచి నేను యూనివర్సిటీ అంతా చూశానండి. పిల్లలతో మాట్లాడాను, ఫ్యాకల్టీస్తో మాట్లాడాను, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో మాట్లాడాను. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ప్లస్ నాకైతే అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే బాగా తెలుగు క్లియర్గా వినిపిస్తూ ఉంది. ఒకసారి చెప్పండి, అంటే మనకి తెలుగు అంటే మనకి సరిహద్దు ప్రాంతాల్లో బోర్డర్స్లో ఉండటం వల్ల స్టూడెంట్స్ కొంచెం ఎక్కువగా వస్తున్నారని అనుకోవచ్చు అంటారు రవి గారు? జనరల్గా ఏంటంటే అండి, మనకి ఈ కిష్కిందా యూనివర్సిటీ ఉందని, ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉందని చాలా వరకు ఏంటంటే తెలుగు స్టూడెంట్స్కి ఎవరికీ తెలియదు. చూస్తే మన తెలంగాణ సైడ్ కానీ, ఆంధ్ర సైడ్ కానీ, లేకపోతే మనకి ఈ బార్డర్ ఏరియాస్లో లైక్ అనంతపూర్, కడప, కర్నూలు, అటు వెళ్తే చిత్తూరు, తర్వాత తెలంగాణలో మన నాగర్ కర్నూలు కానీ, ఓకే హైదరాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఇక్కడ ఎక్కడ కూడా అసలు ఇలాంటి ఒక యూనివర్సిటీ ఉందని తెలియదు అనమాట. అదొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనే చెప్పొచ్చు. మాకు కూడా ఏంటంటే ఎప్పుడైతే మేము యూనివర్సిటీ గురించి ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ పరంగా ఏదైతే చూస్తున్నామో, అవుట్ ఆఫ్ 4-5 యూనిట్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించింది. అప్పుడు ఆలోచిస్తే ఏంటంటే అది దీని గురించి యూనివర్సిటీ గురించి ఓన్లీ ఈ బళ్ళారి రీజియన్ ప్లస్ నార్త్ కర్ణాటక వరకు మాత్రమే తెలుసు. తెలుగు స్టూడెంట్స్కి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ప్రయత్నం ఏంటి అంటే ఒక పెద్ద వండర్ఫుల్ యూనివర్సిటీ ఒకటి ఉంది అని మన తెలుగు పబ్లిక్కి తెలియాలని ఒక చిన్న ప్రయత్నం అనమాట ఇది. దానివల్ల ఏమవుతుందంటే మంచి యూనివర్సిటీ దగ్గర అఫోర్డబుల్ ప్రైస్లో ప్లేస్మెంట్స్ పరంగా, అంటే మీరు ఏ ఆస్పెక్ట్స్ చూసుకున్నా ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచో కాకుండా ప్రతి ఒక్కటి అన్ని ఫెసిలిటీస్ చూపించే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీని చెప్పే ప్రయత్నంగా. డెఫినెట్గా అందుకే మనం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం. ప్లేస్మెంట్స్ అన్నారండి రవి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే యాక్చువల్గా కిష్కిందా అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది కదా, మరి ప్లేస్మెంట్స్ అనేసరికి ఎష్యూరెన్స్ ఎలా ఇస్తాం? మనం స్టూడెంట్స్ చూసే వాళ్ళకి ఒక డౌట్ రైజ్ కావచ్చు కదా, అది ఎట్లా గ్యారంటీగా మనం చెప్పగలుగుతామండి? మేడం, ముందుగా చూసుకున్నట్టయితే మంచి క్వశ్చన్ అడిగారు మీరు కూడా. కాకపోతే ఏంటంటే మన నాట్ ఓన్లీ కిష్కిందా యూనివర్సిటీ 2023 మేడం, మన గ్రూప్ వచ్చేసి 1997లోనే ఎస్టాబ్లిష్మెంట్ అయింది. 97లో. ఇది కూడా శ్రీమతి మనకు సెంట్రల్ యూనియన్ మినిస్టర్ మేడం శ్రీమతి బసవరాజేశ్వరమ్మ గారు ఈ గ్రూప్ స్టార్ట్ చేశారు. ఓకేనా? దాదాపు మనకు 8 ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి మనకు బళ్ళారిలో. నాట్ ఓన్లీ కిష్కిందా యూనివర్సిటీ, వీ హ్యావ్ మెయిన్లీ బళ్ళారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ BITM, BPSC కిడ్స్ స్కూల్ కావచ్చు, బళ్ళారి బిజినెస్ స్కూల్ కావచ్చు, బళ్ళారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి మనకి. సో మంచి అంటే క్లాసీ ఎక్స్పీరియన్స్. ఎస్ మేడం. కాకపోతే మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన ప్లేస్మెంట్ రికార్డు, మీరు అన్నారు ప్లేస్మెంట్స్ అని, లాస్ట్ ఇయర్ మనకు మన గ్రూప్ లో వచ్చిన రికార్డ్ అయితే ఎలైట్ గ్రూప్ ప్లేస్మెంట్స్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ 52 lakhs. మై గాడ్, 52 lakhs ఏంటండి? మనకి యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టే 6.7 lakhs వచ్చింది మేడం. అసలు ఇంకా అంతకు మించి కావాల్సిందే. ఇంకొకటి ఏంటంటే సింగిల్ డేలో 143 మెంబర్స్ సింగిల్ డేలో ప్లేస్ అయ్యారు, అది కూడా అసెంచర్ కంపెనీలో మేడం. అది అన్ని రికార్డ్స్ ఏమైనా కనిపిస్తాయి? అవును, ఎందుకంటే ఒక సింగిల్ డేలో అది కూడా MNC కంపెనీలో ప్లేస్ కావడం అనేది మామూలు విషయం కాదు మేడం. ఆ రికార్డు కూడా మన యూనివర్సిటీకి ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ మన గ్రూప్ లో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ చేత కూడా అవార్డు వచ్చింది మేడం. ఇది కూడా ప్రెస్టీజ్ అవార్డు మన స్టూడెంట్ కూడా వచ్చింది, బళ్ళారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చదివే స్టూడెంట్ కూడా వచ్చింది. ఇవన్నీ మన గ్రూప్ ప్లేస్మెంట్స్ మేడం. యూనివర్సిటీకి ఉన్న స్పెషల్ అసెట్స్ కింద మనం చెప్పుకోవాలి. తర్వాత ఫీ స్ట్రక్చర్ కూడా చాలా నామినల్ గా, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎక్కువ ఫ్రెండ్లీ లాగా, పాకెట్ ఫ్రెండ్లీ లాగా ఉందని చెప్పేసి నేను విన్నానండి. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఇంత మంచిగా ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడానికి గల కారణం ఏంటి? మెయిన్గా అంటే ప్రో ఛాన్సలర్ గారితో మాట్లాడిన తర్వాత ఏంటి అంటే, మన తెలుగు స్టూడెంట్స్తో పోల్చుకుంటే కర్ణాటక స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఫీ అనేది ఆల్మోస్ట్ 1.5 to 2 lakh అనేది ఇంక్రీజ్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా అంటే మన ప్రో ఛాన్సలర్ సార్ చెప్పేది ఏంటి అంటే, మాకు నాట్ ఓన్లీ కర్ణాటక, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి ఒక డైవర్సిటీ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో. ఎందుకంటే ఓన్లీ ఒకే స్టేట్లో ఉందనుకోండి, అది సేమ్ అది డైవర్సిటీ కింద కన్వర్ట్ అవ్వదు కదా. అలా మన తెలుగు స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలి. ఈ అఫోర్డబుల్ ప్రైస్లో సేమ్ ఫెసిలిటీస్
కర్ణాటక స్టూడెంట్స్కి ఏదైతే ఇస్తారో, నార్త్ స్టూడెంట్స్కి ఏదైతే ఇస్తారో, సౌత్ స్టూడెంట్, ఈస్ట్ వెస్ట్, ఎక్కడ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టూడెంట్స్ జాయిన్ అయినా ఫెసిలిటీస్ అలా ఉంటాయి. ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఓకే స్కాలర్షిప్ కింద ఆల్మోస్ట్ మనకి 2 lakh రూపాయలు అనేది మనకి సార్ తరపు నుంచి తెలుగు స్టూడెంట్స్కి బెనిఫిట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది వినడానికి చాలా ఆనందంగా ఉంది. అయితే